ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ లు ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. యమన్లో కేరళ నర్స్ నిమిషప్రియకి విధించిన కేసు అయితే కొంచెం ఊరట కలిగిందనే చెప్పాలి. 2011లో ఆమె బిజినెస్ పని మీద ఒక అంటే 2011లో అయితే ఆమెకి వృత్తిపరమైన చర్యలు చేసుకోవడానికి అయితే అక్కడికి యమన్ కంట్రీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడే ఒక క్లినిక్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ వ్యాపారం ప్రారంభించాలనుకుంది. సో అదే వ్యాపారం ప్రారంభించే క్రమంలో ఆమె ఇక్కడి దేశానికి చెందిన మహిళ కాబట్టి సో డెఫినెట్లీ ఆ యమన్ కంట్రీకి సంబంధించిన ఒక సిటిజన్ తో అయితే పార్ట్నర్ గా చేసుకుంటేనే అక్కడ ఆమె వ్యాపారం చేయగలదు, అన్ని ప్రూఫ్లన్నీ పెట్టుకోగలదు కాబట్టి సో అక్కడున్న ఒక దలాల్ అబ్దుల్ అనే ఒక వ్యక్తితో అయితే ఆమె వ్యాపార అనుకుంది, పార్ట్నర్ గా అనుకుంది. ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది. సో అక్కడ 2015లో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు బాగానే నడిచింది. ఆమె పెళ్లి కూడా చేసుకుంది, థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె కూతురుతో ఒకసారి ఇంటికి రావడం జరిగింది, మన ఇండియా కంట్రీకి రావడం జరిగింది. ఇండియా కంట్రీకి వచ్చిన తర్వాత ఆమె భర్త ఆమె పాప ఇక్కడే ఉండడము, ఆమె ఒకసారి మళ్ళీ ఆ కంట్రీకి యమన్ కంట్రీకి వెళ్ళడము. వెళ్ళిన తర్వాత ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అనే వ్యక్తి కొంచెం ఆమెని లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కోవడం జరిగింది. ఆమె దగ్గర ఉన్న పేపర్లు కానీ పాస్పోర్ట్ దీనికి సంబంధించినవన్నీ ఆయన లాక్కొని అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈమె నా భార్య అని చెప్పుకొని తిరగడం స్టార్ట్ చేసింది. సో ఆయన ఆ కంట్రీ సిటిజన్ కాబట్టి పాపం ఇక్కడి నుంచి వెళ్ళిన నిమిషప్రియ గారు ఏం చేయలేకపోయారు. సో ఆమె ఇవన్నీ భరించి అందరికీ నా భార్య అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆమె పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. సో రావడానికి అయితే కనీసం అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకోవడానికి కూడా పాపం ఆమెకి వీలు లేకుండా పోయింది. ఒక రోజు ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో లాక్కున్న వ్యక్తి అతనికి మత్తు మంది ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది. సో తప్పించుకునే ప్రయత్నం చేయడంలో మత్తు మంది ఇచ్చే క్రమంలో అది కొంచెం ఓవర్ డోస్ అయ్యి అక్కడ ఉన్న యమన్ కంట్రీ సిటిజన్ అయితే చచ్చిపోవడం జరిగింది. సో చనిపోయిన ఆ కేసులో అయితే 2017లో ఆయన చనిపోవడం జరిగింది. 2018లో ఆమె నిందితురాలుగా తీసుకున్నారు. సో ఉరి శిక్ష కూడా ఖరారు చేయడం జరిగింది. 16వ తారీఖు ఈ 2025 16వ తారీఖు ఆమెకి ఉరి శిక్ష పడాలి. సో కానీ కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే మన గవర్నమెంట్ అందరూ కలిసి అలాగే అక్కడ జైలు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆ కంట్రీతో వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కొంచెం ఆ రిక్వెస్ట్ పర్పస్ లో ఆమెకు ఉరి శిక్ష కాదు, దియా అంటే బ్లడ్ మనీ అంటారు. ఎవరైతే హత్య చేశారో ఆ హత్యకి సంబంధించి డబ్బులు ఇచ్చి ఆ శిక్ష నుంచి బయటపడడం. సో ఆ దియా ఇచ్చి మేము బయటపడే విధంగా సంబంధాలు మాట్లాడడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం అయితే జరుగుతుంది, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీతో. బట్ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంకోటి ఆ సనా నగరము, ఆమె ఎవరైతే అదుపులో ఉంది ఇక్కడ సనా నగరము, అది హౌతీల అదుపులో ఉంది. సో అది ఇంకొంచెం కష్టతరంగా మారింది. ఇంకోటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడిని వాళ్ళ కంట్రీకి ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేకపోవడము, ఇవేవి బిజినెస్ పరమైన ఎలాంటి రిలేషన్స్ లేకపోవడం వల్ల ఈ ఉరి శిక్షను వాయిదా వేయడంలో కొంచెం క్లిష్టతరంగా మారిందనే చెప్పుకోవాలి. కానీ మన కంట్రీ నుంచి చాలా ప్రయత్నిస్తున్నారు ఆపేయడానికి. ఆమె ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో ఈ విధంగా చేసింది అంటే ఆమె తప్పించుకునే పర్పస్ లో అయితే ఈ విధంగా చేయడం జరిగింది. సో దీనికోసము ఆమె శిక్ష తగ్గించి ఆ బ్లడ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బ్లడ్ మనీకి ఒప్పుకున్నట్లయితే దాదాపు 11-13 కోట్లకి జరుగుతుందని అయితే ఆ సమాచారం అందింది. సో వాళ్ళు కనుక ఒప్పుకున్నట్లయితే ఉరి శిక్ష క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ప్రస్తుతం అయితే దీని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అసలు ఈ విధంగా చేయడం మన ఇండియన్ మహిళకి యమన్ లో ఉరి శిక్ష పడడము ఇప్పుడైతే కొంచెం ఊరట కలిగించే విధంగా ఆమెకి కొంచెం ఒక 24 hours రిలీఫ్ జరగడము. సో అసలు ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో చూడాలి, మరి కోరుకుందాము ఆమెకైతే ఉరి శిక్ష క్యాన్సిల్ అవ్వాలి అనే విధంగా అయితే కోరుకుందాము. ముఖ్యంగా పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కేరళలో నిమిషప్రియ అనే నర్స్ కి యమన్ లో ఉరి శిక్ష చేయడం జరిగింది, యమన్ కంట్రీలో. ఆ విషయం తెలుసా? తెలిసే. ఆమెకు చాలా బాధతో ఉంది ఇప్పుడు. అక్కడ జరిగిన సంఘటన వార్తల్లో వస్తుంది కదా. అయితే ఆమె ఒక రకంగా చేసింది మంచి పని. ఆమెకు జరిగింది
అది ఆత్మరక్షణ కోసం అట్లా చేయవలసి వచ్చింది. ఆమె అట్లా జరిగిపోయింది. ఆమె కావాలని చేసిన పని కాదు. ఇప్పుడు మనం ఇక్కడ చాలా మందిని చూస్తుంటాం కదా, ఎవరికైనా మహిళలకు ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన చేస్తే బాగా చేసిర్రు అని చెప్తారు కదా. ఇక్కడ మంచిగా చేసినప్పుడు మరి అక్కడ చెడ్డగా ఎట్లయితుంది, చేయడం వల్ల చెడుగా ఎట్లయితుంది? ఆమె చేసింది మంచి పని అనుకోవాలి. ఒకవేళ పొరపాటు అయిందంటే అక్కడ శిక్షల ప్రకారం ఒకవేళ తప్పు అయితే ఆమెను మన్నించి శిక్ష తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మ్యాటర్ ఏంటంటే ఆమె కావాలని చేయలేదు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా అదే విధంగా జరిగితే ఆమె ఆత్మరక్షణ కోసము పాస్పోర్ట్లన్నీ తీసుకున్నారు కాబట్టి తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తే మిస్ఫైర్ అయింది. అవును అవును, ఆమె చేసింది కరెక్టే చేసింది, కానీ ఆమె చంపలేదు కదా, తప్పించుకుందామని చూసింది. ఆ పొరపాటులో ఏదో అట్లా చిన్న సంఘటన జరిగింది, దాంతో ఆమెను అంత ఉరిశిక్ష చేయాల్సిన పనే ఉంది. మామూలు శిక్ష తగ్గించి ఆమెను క్షమించి మన ఇండియాకి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఫుల్ గా ట్రై చేస్తుంది ముఖ్యంగా తీసుకురావడానికి. కాకపోతే ఆ దేశానికి మనకి ఎలాంటి సంబంధాలు లేవు, ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు కాబట్టి కొంచెం ఇబ్బందిగా మారుతుంది. అవును, మన మోడీ గారు ఎక్కడెక్కడో ఏ దేశాల్లో తిరుగుతున్నాడు, ఆయన మాట బాగా నడుస్తుంది, అన్ని దేశాలు వింటాయి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఒప్పించగలుగుతాడు, తెప్పించగలుగుతాడు, చేయాలి. అది గవర్నమెంట్ ఏదైనా చేసి తప్పించుకుంటున్నాను, మన ఇండియా తరఫున కూడా చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. కేరళ నర్స్ నిమిషా గారి గురించి ఉరిశిక్ష కొంచెం అయితే ఆపడం జరిగింది ప్రస్తుతానికి. అసలు ఏమనుకుంటున్నారు ఆ ఇష్యూ పైన? ఆ ఉరిశిక్ష అమలు కాకుండా జరగాలని కోరుకుంటున్నాము. మన కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారు అని అనుకుంటున్నాం. ఆ అమ్మాయి చేసింది తప్పు కాదు. అతను పాస్పోర్ట్ లాక్కొని అక్కడ పెట్టుకున్నాడు, ఇక్కడ ఇండియా రావాలని చెప్పి దాని మీద అతను పండుకున్నప్పుడు ఏదో డోసు ఇంజక్షన్ ఇచ్చింది. ఇస్తే డోస్ ఎక్కువై అతను చనిపోయాడు. అక్కడ గవర్నమెంట్ ఆమెను నిర్దోషిగా ప్రకటించుకుంటూ ఆమెను ఉరి శిక్ష అమలు చేశారు. ఆ అమలు చేయడం వల్ల మన ఇండియా అమ్మాయి ఎవరైనా కానీ ఏ రాష్ట్రమైన అమ్మాయి అయినా మన అమ్మాయే. అందుకని మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారు చొరవ తీసుకొని ఎలాగైనా ఆపాలి. ఆమెకు అక్కడ నష్టపరిహారం వాళ్ళ అమ్మ 8 కోట్లు కట్టిస్తాన్నదంట. బ్లడ్ మనీ అంటారు దాన్ని. ఆ మనీ ఇస్తే ఒప్పుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి సాయం చేసి అట్లా డబ్బు రూపకంగా అట్లా ఆదుకుంటే ఆగిపోతుంది. అట్లని మాకు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి శిక్ష అమలు కావద్దని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఆమె ప్రస్తుతానికి ఓకే ఆగిపోయింది. ఫ్యూచర్ లో మరి మన కంట్రీ నుంచి ఫుల్ గా ట్రై చేస్తున్నాము ఆపడానికి. వాళ్ళకు నష్టపరిహారం ఇప్పుడు వాళ్ళు 8 కోట్లు ఇస్తాంటే కూడా తీసుకోలే వాళ్ళ అమ్మనైనా. 11 కోట్లు అయినా వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఒక నర్సు దగ్గర అంత డబ్బు ఉండదు కదా. అందుకనే ఇలాంటి దాతలు ఉంటారు కదా, స్వచ్ఛంద సేవా సంస్థలు అట్లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ సాయం చేస్తే ఆమె ఈజీగా వచ్చేస్తుంది, రాదని కాదు. కానీ చొరవ తీసుకోవాలి ప్రభుత్వం దీని మీద. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా, శ్రీధర్ బాబు వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళు చొరవ తీసుకుంటే సీఎం గారు కూడా లెటర్ రాయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందరూ ప్రయత్నిస్తున్నారు. అట్లా అయితే మంచిదే. అందరూ అన్ని ఏ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఏ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అదేదో ఆపేటట్లు చేస్తే బాగుంటది. ఆమెను తీసుకురావాలి, ఎట్లయినా అమౌంట్ కట్టి, అంతే వాళ్ళకి నష్టపరిహారం కట్టి తీసుకొని రావాలి. అది బాగుంటది. అమ్మాయి కదా, బాగుంటది కదా. అట్లానే ఆమె చేసిన తప్పేం కాదు, మంచిదే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు